అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తమిళనాడులో విజయ్ గారిది సేమ్ ప్లేస్, మేబీ రజనీ సార్ తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ తమిళనాడులో. ఈ సినిమా ఆయనకి లాస్ట్ సినిమా, మేబీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. సో దాని రిలేటెడ్ డైలాగ్స్ పెట్టారు సినిమాలో. అవి కొంచెం బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదో మిషన్ మీద వెళ్తున్నారు, మీరు అక్కడ చూసుకోండి, మేము ఎక్కడ చూసుకుంటామని ఒక స్పెషల్ పర్సన్ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి మా ఎంఎస్డి గురించి సినిమాలో లాస్ట్ క్లిప్ చూపించారు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. యువన్ శంకర్ రాజా గారి ఇది కొన్ని సాంగ్స్కి అయితే అసలు ఊపు వచ్చేస్తుంది. సెకండ్ థింగ్, స్టోరీ ఏదైతే ఉందో ఆయన మంచి కంటెంట్ అయితే తీసుకున్నారు, బట్ తిప్పి తీశారు అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే 3 hours 3 minutes కూర్చోబెట్టే అంత సినిమా లేదు అనే ఫీలింగ్ నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్గా ఇందులో స్పెషల్ గెస్టులుగా మన త్రిష గారు చేశారు, ప్రశాంత్ గారు, ఇంకా చాలామంది చేశారు. క్యామియోస్ ఉన్నాయి, ప్రభుదేవ గారిది ఉంది. ఓవరాల్గా సినిమా అంతా చూసుకున్నట్టయితే ఓకే, చూడొచ్చు అనిపించింది. స్నేహ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు స్నేహ గారు, మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ కావచ్చు, చాలా బాగా చేశారు. విజయ్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ 3 roles కొంచెం కనిపించిన 2 roles మాత్రం కంటిన్యూగా కనిపిస్తుంది. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ అసలు. ఎందుకంటే లాస్ట్ సినిమా ఎలా చేస్తారు అంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది అనే ఫీల్ ఉండే, కానీ బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే సినిమా చూడొచ్చు అనే ఫీల్ వచ్చింది. కాకపోతే ఆ లెంత్ వల్ల సినిమా పోతుంది అనే ఫీలింగ్ అయితే అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నా ఎలిమెంట్స్ కూడా అంటే స్టార్టింగ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. ఫాదర్ మదర్ కొడుకు సెంటిమెంట్ అంతా మంచిగా చూపిస్తారు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్న ట్విస్ట్. ఒక్కొక్క ట్విస్ట్ అసలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది నిజంగా అన్న. నిజంగా ముంబై మ్యాచ్లో ఆ 6 కొడతారు చూడండి, అసలు నిజంగా అసలు సినిమాకి అసలు మ్యాచ్ చూడడానికి వెళ్ళినాంరా అని అయితే అనిపించింది. అంత అయిపోయి వచ్చింది అనమాట. ఆ క్లైమాక్స్ సీన్ అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించారు. విజయ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. ధోని గారిని చూపిస్తారు, మళ్ళీ మన శివకార్తికేయ గారు ఉన్నారు, మళ్ళీ మెయిన్ చెప్పాలంటే ప్రభుదేవ్ అన్న రోల్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు అందరు వెళ్ళండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. 3 hours మూవీలో అసలు లాగ్ ఎక్కడ లేదన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే డైరెక్టర్ గారు ఎంగేజింగ్గా తీసుకెళ్ళింది అనమాట స్టోరీని. అంతేగాని లాగ్ అయితే అసలు ఏం లేదు. అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది సినిమా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా తలపతి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న. అంతే, థ్యాంక్ యూ. మామూలుగా లేదు నిజంగా. డబుల్ యాక్షన్ అయితే చాలా బాగుంది. తండ్రి కొడుకులు కాంబినేషన్ అది ఒక్కటి బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కానీ త్రిష ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ అన్న. ఫుల్గా ఎంజాయ్ చేసినాం నిజంగా. చాలా రోజుల తర్వాత మళ్ళీ త్రిషను చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం నిజంగా. అసలు తన గ్లామర్ కానీ, తన డ్యాన్స్ కానీ, అసలు తన ఎక్స్ప్రెషన్ మాత్రం అసలు సాంగ్లో అయితే అసలు సినిమా మళ్ళీ చూడాలంటే ఈ సాంగ్ కోసం చూడాలనిపించింది. అలా ఉంది. విజయ్ గారి గురించి చెప్పాలంటే అంతగా ఇంపార్టెంట్ అయితే ఏం లేదు క్యారెక్టరు. ఆ స్టోరీ కూడా అంత నార్మల్గా ఉందన్న. అంటే అంతగానో ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే నాకైతే సినిమా అయితే లేదు. మామూలుగా ట్రైలర్ చూసి సినిమాకి వచ్చినా కానీ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ మించిపోతుందేమో స్టోరీ అనుకున్నాం, కానీ ఎంతసేపు తండ్రి కొడుకుల సిచ్యువేషను అది కొద్దిగా లాగ్ అనిపించింది. 3 hours 3 minutes ఉంది అది సినిమా కూడా కొద్దిగా అట్లా అనిపించింది బ్రో. మొత్తానికైతే ఓకే, పర్లేదు, చూడొచ్చు అన్న. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సూపర్. అసలు సాంగ్స్ ఫైట్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్ ఏంది బ్రో, సినిమా అయితే బాగుంది. ప్రభుదేవ గారి రోలు. సో ఫస్ట్ టైం ప్రభుదేవ గారి పైన కోపం వచ్చేసింది. మంచి డాన్సరు, దాని తర్వాత ఒక లవ్ మూవీ ఇచ్చినటువంటి మూవీ ఒక విలన్ రోల్గా చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఇందులో ఒక మిస్టేక్ ఏంటి అని అంటే మీనన్ విలన్ రోల్ ఉంటుంది. హెయిర్ స్టైల్ కంటిన్యూటీ బాగా మిస్ అయిపోయింది. అండ్ ఇది ద கடைசியில் படம் ஆஃப் விஜய் தளபதி. இந்த வாழ்க்கையில் நான் பார்த்ததே இல்லை, ரொம்ப நிறையா படமும் ஒரு தடவை மறுபடி பார்த்தம்போது. So that's why I came here. This is the last movie of Vijay Thalapathy, I think. That's why I came here. Here one similarity, I am going to tell the similarity of Pawan Kalyan and Vijay Thalapathy. So Vijay గారి సినిమాని, ఖుషి సినిమాని రీమేక్ చేసి మన పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టారు. అట్ ద సేమ్ టైం ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ విజయ్ గారు హిట్ చేసుకొని కెరియర్లో సెటిల్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఇప్పుడు ఈయన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే పొలిటికల్ కెరియర్లో ఈయన డిప్యూటీ సీఎం మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం తలపతి విజయ్. ఐ టు డోంట్ నో, బట్ మోర్ ఓవర్ ద ఎంటైర్ తమిళనాడు ఈజ్ వెయిటింగ్ ఫర్ విజయ్ తలపతి ఇన్ పాలిటిక్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో పోయా మూవీకి. బీభత్సం అంటే లోపల నేను ఇక చెప్పలేను, రకరకాలుగా తీసిండు మూవీ. మైండ్
తిరిగి అసలు ఫస్ట్ ప్రిడిక్టబుల్గానే అనిపిస్తుంది. ఓకే మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఏం జరిగిద్దాం అన్నట్టు. రాను ఉంటుంది అన్న ట్విస్టులు వేరే లెవెల్ ఉంటుంది అంతే. 3 hours 3 minutes అసలు నేను టైం ఒక్కసారి చూడలేదన్న. నీకు స్క్రీన్ మీద చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు లోపల. ఎవరెవరికి టైం మన విజయ్కి టైం స్క్రీన్ ప్లే తక్కువ అయిద్దేమో అనుకుంటారు. ఈ విజయ్ పోతే ఇంకో విజయ్ వస్తాడు, మళ్ళీ ఆ విజయ్ పోతే మళ్ళీ వీడు వస్తాడు. సో మొత్తానికి మళ్ళీ ఎక్సలెంట్ తీసుకుంటూ 3 hours 3 minutes చాలా తక్కువ టైం. ఇంకా 2-3 సీన్లు ఎక్స్ట్రా ఉంటే బాగుండేది అనిపించింది. ఆయన పొలిటికల్ సంబంధించి డైలాగ్స్ అయితే ఏం లేవన్నా. మేబీ తమిళ్లో 1-2 సాంగ్స్లో ఉండుండొచ్చు. ఆయన ఇప్పటిదాకా తీసిన మూవీస్లో ఉన్న ఫేమస్ రిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి అన్న. లైక్ ఏంటంటే ఆయన చూపించే స్టైల్ కానీ కొన్ని సినిమాల్లో ఆయన కొన్ని మ్యానరిజమ్స్ చేస్తూ ఉంటాడు. అవన్నీ చేశారు. చాలా విజయ్ ఫ్యాన్స్ అందరికీ మా ఫీస్ట్ అంతే మూవీ. అంటే విజయ్ ఫ్యాన్స్కి ఇంక ఇది మూవీ లాస్ట్ మూవీ అంటే ఈ మూవీలో అన్నీ ఇచ్చేసాడు అన్న. అన్నీ చూపించేశాడు. హీరోగా చూపించాడు, విలన్గా చూపించాడు, కమెడియన్గా చూపించాడు. ఎలాగ చూడాలనుకున్నాడో అలాగ చూపించారు. ఇంకా ఫీస్టే. ఇంకా లాస్ట్ మూవీ అని నేను చెప్పలేను యాజ్ ఎ విజయ్ ఫ్యాన్గా. నాకు అది ఇదిగానే ఉంది. బట్ ఘోరమైన మూవీ అన్న, చాలా మంచి మూవీ. అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అన్ని కూడా రీమేక్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు అన్న ఆయన తీసిందే పాలిటిక్స్లోకి ఎంట్రీ అయ్యారు, ఈయన కూడా ఎంట్రీ అవుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం ఈయన కూడా అవుతారు. యాక్చువల్గా ఈయన పాలిటిక్స్ ఎంట్రీ 2013లో స్టార్ట్ అయిందన్న. అమ్మ గారు ఉన్నప్పుడు ఈయన అమ్మకి సపోర్ట్ చేసిండు అనమాట. సో అక్కడ ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి ఇలా గొడవలు అయినాయి. సో ఈయన పాలిటిక్స్కి రావాలి అని ఎప్పుడో డిసైడ్ అయిందే. దాని నుంచి కాపీ అయితే కాదు, సినిమాలు తీస్తున్నట్టు. పైగా పవన్ కళ్యాణ్ సినిమాల రీమేక్ కాదు, చాలా రీమేక్స్ ఉన్నాయి. ఈయన 68 సినిమాలు తీసిండు. మీరు ఎన్ని రీమేక్స్ అని చెప్పుకుంటారు? అవి తీసి పక్కన పెట్టేసి ఈయన ఒరిజినల్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. లేదంతా ఉత్తగా ఉండదు కదా ఇంత కల్ట్ ఫాలోయింగ్ అక్కడ. అవుట్ ఆఫ్ 5 ఇస్తా అన్న. అసలు తిరుగులేదు అందులో. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఛాన్స్ లేదు అన్న. విజయ్ డామినేట్ చేసిండు ఇంకంతే. ఒక విజయ్ డామినేట్ చేసిండు. ఇంకా సీరియస్ అయితే ఎలా ఉంటుంది అంటే తండ్రికి వర్సెస్ కొడుకు శత్రుత్వం అంటే ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపించాం. చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ చాలా ఏడిపిస్తుంటాడు. అసలు స్నేహ అయితే ఏడుస్తుంటాడు, నాకు ఏడిపోవచ్చు, గుండెలు పిండేసింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చిన చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో మెట్రో సీన్ ఉంటుంది భయ. అసలు మనకు వకీల్ షాప్లో మెట్రో సీన్ ఎట్లుంటుంది సేమ్ అలాంటి సీన్ ఉంటుంది. మెట్రో సీన్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత MS ధోని అమ్మ చెప్తున్నా IPL ధోని ఫ్యాన్స్ ఉన్న ప్రతి ఒక్క సినిమా రండి భయ. మొత్తం ధోని వేరే లెవెల్ ఇప్పుడు సినిమాలో చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ స్టేడియంలో ఫైట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. దీనికి పార్ట్ 2 ఉన్నట్టు కూడా ఇండికేషన్ ఇచ్చారు. అది కూడా చాలా బాగా అనిపించింది. నాకు చాలా నచ్చింది అన్న. కానీ 3 hours 3 minutes కదా ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న. లేదు ఫస్ట్ హాఫ్ మీరు చెప్తున్నా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అంటే ఆ ట్విస్టులు కానీ ప్రతి ట్విస్టులు ఉండండి. మీకు చెప్తాను ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా ఈ సినిమాలో ఉన్న ప్రభుదేవ ఆయన మెయిన్ విలన్ ప్రభుదేవ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే ఒక స్పై టీమ్గా ఉంటారు, దేశం కోసం పోరాడుతుంటారు. వాళ్ళ మధ్యలో జరిగే సన్నివేశాలు ఏంది, సొంత కొడుకు ఎందుకు శత్రువు అవుతుంది అనేది సినిమా కాన్సెప్ట్. చాలా అంటే అసలు ఇట్లాంటి స్టోరీ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అన్న. చాలా వెరైటీ తీశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాగా అనిపిస్తుంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నిజంగా నాకు చాలా మంది డాన్స్ వేయమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయమా ఫైట్ ఇరుకు, అన్ని ఇరుకున్నాయన్న. నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. చెప్తున్నా కదా తలపతి విజయ్ గారు ఆయన నెక్స్ట్ పాలిటిక్స్లో వెళ్ళిపోతున్నాడు కాబట్టి కెరియర్ని చాలా బాగా ఎండ్ చేశారని అనిపించింది నాకు. అండ్ దీనికి సీక్వెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో తీసారో తీరో అయితే తెలియదు. సో బాగా అనిపించింది. టెక్నికల్గా చాలా బాగా తీశారన్న మూవీ మాత్రం. 3 hours అంటే ఇక ఎంగేజ్ చేసుకొని చూడాలన్న మనం. అంటే ఒక మంచి సినిమా చూస్తున్నప్పుడు టైం ఎక్కువ అవ్వచ్చు, ఏమైనా ఎక్కువ అవ్వచ్చు. సో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓపికతోటి క్షుణ్ణంగా చూస్తే సినిమా బాగా నచ్చుతుంది అన్న. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషన్ అన్న, సెకండ్ హాఫ్ మొత్తం ఎలివేషన్, అంత బాగుంది. 5కి 3 ఇవ్వచ్చు అన్న. పాలిటిక్స్ నుంచి ఏం లేవా, ఓన్లీ స్క్వాడ్ గురించి ఉంది. అది బాగా నచ్చింది నాకు. టెర్రరిజం దాని గురించి ఉంది. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫ్యామిలీతో ఢిల్లీ చూడనా అన్న. లేదు 2 అన్న. 2 లేదు ట్రోల్ చేయడం ఏం లేదు. లోపల చూస్తున్నంతసేపు బాగా అనిపిస్తుంది. సో ఎంజాయ్ చేస్తారన్న ఆడియన్స్ మాత్రం. వెంకటపురం లాస్ట్ మన ఏమంటారు ఎండ్ టైటిల్స్ వచ్చినప్పుడు ఇంకొక ట్విస్ట్ వస్తుంది. ఆ ఎండ్ టైటిల్స్ వచ్చిన తర్వాత వెళ్ళిపోకండి, ఇంకో విజయ్ గారిని చూస్తారు. అది మాత్రం కంపల్సరీ చూడండి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా. ఒక మన హీరోలను ఎట్లయితే ఇష్టపడతామో తలపతి విజయ్ గారు సినిమాలు కూడా మనం అంతే ఎంజాయ్ చేస్తాం కాబట్టి కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాలి. అవునవును, అందరు క్యామియోస్ బాగున్నాయి. మళ్ళీ మొన్న ఏమంటారు మన జాతిరత్నాల డైరెక్టర్ ఆయనతో రీసెంట్ కదా ఇంకొక ఆయన గెస్ట్ అపీరియన్స్ కూడా ఉన్నది. శివకార్తికేయ గారు కూడా గెస్ట్ అపీరియన్స్ ఉన్నది. నాకైతే ఎండ్ టైటిల్స్ మాత్రము తర్వాత వెయిట్ చేయండి, ఒక ట్విస్ట్ వస్తుంది కంపల్సరీ. అదైతే ఎంజాయ్ చేస్తారు. నేను ఏది ఏమంటారు స్టోరీ రివీల్ చేయదలుచుకోలే.
మూవీ మాత్రం మస్ట్ వాచబుల్ ఇన్ థియేటర్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.